ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. ఈరోజైతే దేవీ నవరాత్రులు 3వ రోజున ప్రసాదంగా అల్లం గారెలు ఒకటి ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా క్రిస్పీగా వస్తాయి అనమాట అండి. ఇలా నేను చేసినట్లుగా ఒకసారి చేసి చూడండి. గారెలు ప్రిపేర్ చేయడానికి ముందుగా మినపప్పు అనేది మనం నానబెట్టేసుకోవాలి. ఒక గ్లాసున్నర అయితే మినపగుళ్ళు వేస్తున్నాను. పొట్టు మినపప్పు ఉన్న వేసుకోండి, చాలా బాగుంటాయి. పొట్టు మినపప్పు అయితే ఇంకా టేస్ట్ బాగుంటాయి గారెలకి. ఇది శుభ్రంగా 2 సార్లు కడిగేసి నీళ్లు పోసేసి ఒక 3 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. ఒక 3 గంటల తర్వాత శుభ్రంగా బాగా నానిపోతుంది అనమాట. వాటర్ అనేది తీసేసి మనం మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ బాగా రుబ్బుకోవాలన్నమాట. అంటే మెత్తగా రుబ్బక్కర్లేదు, కొంచెం పలుకుగా రుబ్బుకుంటే గారెలు అనేవి చాలా బాగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే ఇందులో వాటర్ అనేది తీసేసి నేను మిక్సీ జార్లో వేస్తున్నాను. మిక్సీ జార్లో కూడా చాలా బాగా వచ్చాయి అన్నమాట గారెలు. ఆయిల్ అయితే అస్సలు పీల్చలేదు, క్రిస్పీగా వచ్చాయి అనమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా సరిపడినంత సాల్ట్ వేసేసాను. అవసరమైతే ఒక స్పూన్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా గట్టిగా పలుకుగా రుబ్బుకోవాలన్నమాట, మెత్తగా కాదండి. పలుకుల్లాగా కొంచెం పప్పు అక్కడక్కడ కనపడుతూ ఉండాలన్నమాట. అలా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి. అలాగే ఇందులోకి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు. జీలకర్ర వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసి ఇందులో కలిపేసుకోవాలి. అల్లం గారెలు అంటే మనం అల్లం వేయాలి కదా, మరి అందుకని ఇలా కలిపాను అనమాట. పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇలా కలిపిన పిండిని మనం ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని వేసుకుంటే ఇంకా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి అనమాట. నేనైతే కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. పెట్టిన తర్వాత వాళ్ళని వేసాను అనమాట. ఇలా శుభ్రంగా బాగా కలిపేసేసి అప్పటికప్పుడైనా వేసుకోవచ్చు. ఇంకా క్రిస్పీగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కొంచెం ఒక అరగంట సేపు అప్పుడు వేసుకుంటే ఇంకా బాగుంటాయి. ఇప్పుడైతే నేను ఇలాగా చేత్తో చేయడం రాని వాళ్ళు ఇలా పేపర్ మీద వేసుకుని కవర్ మీద ఉంటుంది కదా, కవర్ మీద వేసి చేసిన గారెలు ఈజీగా వచ్చేస్తాయి. నేనైతే మామూలుగా ఇలా చేత్తో తీసేసే వేసేస్తాను. నాకైతే ఈ కవర్ అయితే అవసరం ఉండదు, ఊరికే మామూలుగా చూపిస్తున్నాను అంతే. ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని గారెలు ప్రిపేర్ చేసేసుకోవడమే. చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట అండి. ఎర్రగా వేయించుకోవాలి. పలుకులుగా ఉన్నప్పుడు పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా ఉంటాయి అనమాట గారెలు అనేవి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. నేను ఇది డబుల్ హార్ట్స్ మినపగుళ్ళతో వేసాను, అందుకని చాలా బాగా వచ్చాయి. మినపప్పు, పొట్టుపప్పు వేసుకుంటే ఇంకా బాగా వస్తాయండి, అవి అయితే ఇంకా బాగుంటాయి. స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకుని వేయించుకోవాలి. గారెలు అనేది ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో ఉంటేనే బాగుంటాయి. ఇప్పుడైతే టేస్టీగా వేడివేడిగా అల్లం గారెలు అయితే రెడీ అయిపోయాయి. ఇవి మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. 3వ రోజు ప్రసాదంగా నేను అల్లం గారెలు ప్రిపేర్ చేశాను. మళ్ళీ నేను రేపు నెక్స్ట్ వీడియోలో ఇంకొక ప్రసాదం చూపిస్తాను. నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నాకు లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. మరొక ప్రసాదంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శ్రీ మాత్రే నమః.